Welcome to all. In this video, we are going to see the concept of D flip-flop. D flip-flop lo D indicates the delay or data flip-flop. Okay. But first again we will start with the basic truth table, followed by characteristic table, followed by the excitation table. So first basic truth table ganaka chuste D flip-flop lo here the output is equal to the input anamata. అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్. మనం ఏదైతే ఇన్పుట్ గా ఇస్తామో అదే అవుట్పుట్ గా వస్తుంది. ఫస్ట్ ఇది గుర్తుంచుకోండి. ఓకే, దీని నుంచి బేసిక్ ట్రూత్ టేబుల్ చూస్తే మనకి డి 0 ఇస్తే 0 వస్తుంది, నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ 1 ఇస్తే 1 వస్తుంది. హియర్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో qn+1 అంటే ఇట్ ఈస్ ద నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్. కాబట్టి ఏమవుద్దామా, డి 0 అయితే 0, 1 అయితే 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం క్లాక్ సిగ్నల్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ప్రతిదానికి క్లాక్ అనేది హై ఉన్నప్పుడు మాత్రమే నీకు ఏ ఇన్పుట్ ఇచ్చినా కూడా అవుట్పుట్ వస్తుంది. కాబట్టి క్లాక్ గనక నువ్వు 0 ఇచ్చావు అంటే నువ్వు ఇక్కడ ఏ ఇన్పుట్ ఇచ్చినా కూడా దెర్ విల్ బి నో చేంజ్. ఓకే, కాబట్టి ఇది మనకి బేసిక్ ట్రూత్ టేబుల్. ఇన్ ద సేమ్ మేనర్ క్యారెక్టరిస్టిక్ టేబుల్ తీసుకుంటే సేమ్ 0 ఇచ్చినప్పుడు ప్రీవియస్ స్టేట్ 0 అయితే ఏంటి, 1 అయితే ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 1 ఇచ్చినప్పుడు ప్రీవియస్ స్టేట్ 0 అయితే ఏంటి, 1 అయితే ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి 0 ఇస్తే నీకు డి ఫ్లిప్ ఫ్లాప్ లో ప్రీవియస్ స్టేట్ 0 అయినా 1 అయినా ఇన్పుట్ ఏది ఇస్తే అదే కదా మనకు అవుట్పుట్ రావాలి. కాబట్టి 0 ఇస్తే 0నే వస్తుంది, 1 ఇస్తే 1నే వస్తుంది రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రీవియస్ స్టేట్. దిస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ టేబుల్ ఫర్ ద డి ఫ్లిప్ ఫ్లాప్. సేమ్ ఇక్కడ క్లాక్ సిగ్నల్స్ యాడ్ చేసుకోండి ప్రతిదానికి. ఇంకా సేమ్ ప్రతిదానికి చెప్పట్లేదు, ఎందుకంటే మనకి సింపుల్ గా గుర్తుండాలి అంటే మనకి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్తే ఈజీ. కాబట్టి మీరు ఎగ్జామ్ లో రాసేటప్పుడు మీకు కావాలంటే ఇక్కడ క్లాక్ సిగ్నల్ పెట్టుకొని ఇవన్నీ హైగా ప్లేస్ చేసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి దీని నుంచి క్యారెక్టరిస్టిక్ టేబుల్ వేయాలి కాబట్టి 4 ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ 2 వేరియబుల్ కి ఏ మ్యాప్ సరిపోద్ది, 0 0 1 1. కాబట్టి ఇక్కడ పేరింగ్ చేస్తే హియర్ ది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫర్ దిస్ డి ఫ్లిప్ ఫ్లాప్ ఈస్, చూడండి డీనే వచ్చింది. అవునా, అంటే ఏది ఇన్పుట్ ఇస్తే అదే అవుట్పుట్ గా వస్తుంది. ఇన్ ద సేమ్ మేనర్ ఎక్సైటేషన్ టేబుల్. ఆల్రెడీ ఇన్ ద ప్రీవియస్ వీడియో వి డిస్కస్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఎక్సైటేషన్ టేబుల్. ఏ ఇన్పుట్ మ్యాండేటరీ, ఏ ఇన్పుట్ డోంట్ కేర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అవునా, సేమ్ మనకి ఎక్సైటేషన్ టేబుల్ ఎక్కడి నుంచి వస్తుంది, క్యారెక్టరిస్టిక్ టేబుల్ నుంచి వస్తుంది. కాబట్టి ఇక్కడ qn+1 ఉంది, ఇక్కడ qn+1 ఉంది. కాబట్టి ఈ కాంబినేషన్స్ ఎక్కడెక్కడ వచ్చాయో చెక్ చేసుకొని ఆ ఇన్పుట్ దగ్గర ప్లేస్ చేయండి. కాబట్టి 0 0 0 0 ఇక్కడ ఉంది కాబట్టి 0 0 ఇచ్చినప్పుడు ఏముందాం, ఇక్కడ డి 0 ఉంది మనకి. అండ్ నెక్స్ట్ 0 1 ఎక్కడ ఉందో చెక్ చేయండి, ఇది 1 0 0 1. 0 1 ఉన్నప్పుడు మనకి ఏముంది, ఇక్కడ డి 1 ఉంది కదా, కాబట్టి 1. నెక్స్ట్ చెక్ ఫర్ 1 0 కండిషన్. 1 0 కండిషన్ కి డి అనేది 0 ఉంది. అగైన్ ఫర్ 1 1 కండిషన్ డి ఈస్ 1. దిస్ ఈస్ ద ఎక్సైటేషన్ టేబుల్ ఫర్ ద డి ఫ్లిప్ ఫ్లాప్. కాబట్టి ఎక్సైటేషన్ టేబుల్ ఈజీ, డి కి 0 1 0 1. అదే ఎస్ఆర్ కి అయితే 0 1 0 డోంట్ కేర్. ఓకేనా. కాబట్టి ఈ విధంగా ఎక్సైటేషన్ టేబుల్స్ అనేవి మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు అనమాట. కాబట్టి దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద డి ఫ్లిప్ ఫ్లాప్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.